అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి రాజమండ్రి ఎంపీ భరత్ అంటే మాజీ ప్రతిపక్ష ఎంపీ, ఆయన మాజీ ప్రతిపక్ష ఎంపీ అన్నమాట భరత్. అయ్యా, నీవు ఏమైనా చదువుకున్న వారివేనా? నీకు కొంచెమైనా కూడా మానవత్వం లేదా? మరి ఎవరు నీచపు రాజకీయాలు చేశారు ఈ 5 సంవత్సరాలు? ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి తెలియపరచండి. నీకేమైనా మానవత్వం ఉంటే కొంచెమైనా తెలియపరచండి. ఎవరు చేశారో, ఎలా చేశారో? మీరేమన్నా గడ్డి తింటున్నారా లేక కూడి తింటున్నారా? ఒక్కసారి ఆలోచించి చెప్పండి భరత్ గారు. మళ్ళీ సిబిఎన్ గారు మీ ఎంత ఆధారాలతో నిరూపిస్తూ చూపిస్తున్నారు. నీకేమన్నా సిగ్గు మానవత్వం ఉంటే ఇలా మాట్లాడడానికి నీకు కొంచెమైనా ఏదైనా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేసేదానికి చీ తూ వీళ్ళు ఏమి మనుషులు, ఏమి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు చేసి కూడా ఈ విధంగా ఒక అబద్ధపు ప్రసారాలతో ఒక సిగ్గు లేకుండా చూపిస్తున్నారు. మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ రసీద్ ఎవరు, అతను ఎవరు, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? మరి అసెంబ్లీలో కూర్చొని నిరూపించుకోవచ్చు కదా. మీరు ఢిల్లీ వెళ్ళి మీరు ధర్నా చేయాల్సిన అంత అవసరం ఏమి? ఒక్కసారి చెప్పండి. జంతర్ మంతర్లో నీ కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఇలా మాట్లాడడానికి ఆస్కారం లేదు. మరి 35 మంది చనిపోయారు, మేము ధర్నా చేశాం ఢిల్లీలో అన్నారు. ఆ ఢిల్లీలో ధర్నా చేసే లేదు, ఆధారాలతో అసెంబ్లీలో నిరూపించుకోవచ్చు కదా. ఒకసారి చెప్పండి. అది చేత కాదు. మేము ఢిల్లీ పోయినాము, ఢిల్లీలో ధర్నా చేసినాము, అది వాళ్ళు ఎవరు వచ్చారు, వీళ్ళు ఎవరు వచ్చారు అంటే అది ఎందుకు? మీరు దొంగ ఓట్లు సృష్టించుకోవడానికి పిలిపించుకున్నారేమో, అంతేగాని ఇలా ఎవరు కూడా రారు, ఎవరు ఆహ్వానించరు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వద్దు, మాకు వద్దు, మీ పరిపాలన వద్దు అని మిమ్మల్ని బయటికి గెంటేశారు. మీకు ఓట్లతో బుద్ధి చెప్పారు. అంతేగా ఇతర రాష్ట్రాలు వచ్చి మాకు మద్దతు ఇచ్చారు అంటారు. ఏంటంటే ఏదైనా ఒక కోతి వచ్చి ఒక కోతిని గిల్లగానే మొత్తం కావు 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 కావమని అరుస్తాయంట కోతులు. ఆ కోతులు వస్తే గుంపులు వచ్చి పడతాయి, మందలు వచ్చి పడతాయి. అలా ఉంది మీ సామెతల్లా. ఇప్పుడు కాకిలైనా కాకి చెట్టు మీద ఉండి కావు 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 అని వస్తే 100 కాకులు వచ్చి పడతాయి. అలా ఉంది మీ పరిస్థితి. ఢిల్లీలో జరిగిన వ్యవహారం అంతా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు సాక్షి పేపర్ మీది మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, సాక్షి ఛానల్ మీ ఇష్టం వచ్చినట్టు చూపించుకోవచ్చు ఏదైనా. కానీ ఇలా చేయటం చాలా మంచిది కూడా కాదు. కొంచెం మారండి. మీరు అసెంబ్లీకి వెళ్ళి ఏదైనా ఉంటే ఆధారాలతో చూపించండి, నిరూపించుకోండి. అంతేగాని కొంచెమన్నా బుద్ధి జ్ఞానము ఉన్న వాళ్ళు ఎవరు ఇలా చెయ్యరు. మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా పారిపోతున్నారు. ఏ రోజుగా ఎప్పుడే కానీ అసెంబ్లీలో కనిపించలేదు. ఏ రోజైనా అసెంబ్లీలో కనిపించారా మీరు? ఈ అసెంబ్లీకి వెళ్తే ఎన్ని బయట పెడతారు, అవన్నీ ఆధారాలతో చూపించాల్సి వస్తుంది, అవన్నీ చెప్తారు, వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని మీరు ఢిల్లీ పారిపోయారు. అంతేగాని ఒక చేతగాని పరిపాలనలో ఒక మాట్లాడడానికి చేతగాక ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి, అలా చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి మీరు ఢిల్లీ పారిపోయారు. అంతేగాని ఇటువంటి ఆధారాలు ఎప్పుడు చూపించలేరు, చెయ్యలేరు. ఊరకు పనికి మాలిన వ్యవహారాలు మాత్రం చేస్తూ ఉంటారు అని ఒకసారి తెలుసుకోండి. మీరు ఇలాంటి పనికిమాలిన సిగ్గుమాలిన రాజకీయాలు ఇది చేయవలసిన అవసరం కూడా లేదు. మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకు తెలిసింది కాబట్టి అందరికీ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి మేము బయటికి గెంటేశారు. కొంచెం తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు మాత్రం మానేవేయండి. ఈ చెల్లవు ఎప్పటికి కానీ అని తెలియజేస్తూ ఇటువంటి పనికిమాలిన రాజకీయాలు చేయబాకండి. ఏమన్నా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ చూపించి మరి ఎక్కడెక్కడ చనిపోయారో, ఎక్కడెక్కడ చేశారో, ఎక్కడ ఏ ఏరియాలో ఉందో, ఏ నియోజకవర్గం ఎంతమంది చనిపోయారో నిరూపించుకోండి. అంతేగాని పనికిమాలిన రాజకీయాలు, ఇక్కడ పారిపోయిన రాజకీయాలు, ఇటు శవ రాజకీయాలు, ఇటువంటి పేటీఎం రాజకీయాలు మాత్రం చేయబాకండి అని తెలియజేస్తూ మీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.